సంచలనం రేపిన హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు పవన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తమ కళ్లు గప్పి జంప్ అయిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ తెర వెనుక కథ అంతా నడిపింది పవనే. విశాఖకు చెందిన ఇతను అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయించడంలో ఆరితేరిపోయాడు. కిడ్నీ అవసరమైన వారిని గుర్తించడం, డోనర్లను ప్రలోభపెట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి వైద్యులను రప్పించి ఆపరేషన్లు చేయించడంలో ఆరితేరిపోయాడు. హైదరాబాద్ అలకనంద ఆసుపత్రి కేంద్రంగా ఇటీవల కిడ్నీ రాకెట్ బయటపడింది. ఈ కేసులో నిందితుడు డాక్టర్ రాజశేఖర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన లక్ష్మణ్ అనే నిందితుడిని కూడా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ సైదాబాద్లో జననీ ఆసుపత్రి నిర్వహిస్తున్న అవినాష్ను ఒప్పించిన లక్ష్మణ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు ఒప్పించాడు. ఈ సమయంలోనే పవన్తో అవినాష్కు పరిచయం ఏర్పడింది. జననీ ఆసుపత్రి మూసేశాక కూడా అలకనంద ఆసుపత్రి ఎండి సుమంత్ను ప్రలోభపెట్టి ఆ ఆసుపత్రిలో సర్జరీలు చేయించాడు అవినాష్. మొత్తంగా 100 వరకు ఆపరేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కిడ్నీ రాకెట్కు 2 ఏళ్ల క్రితం విశాఖలో బయటపడ్డ కిడ్నీ దందాకు లింకులున్నట్లు విచారణలో తేలింది.